హాయ్ అండి. కర్ణాటకలో అగ్రికల్చర్ ల్యాండ్ కొందామని చూస్తున్నారా? అయితే నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆర్టీసీ ఆకారాబాద్ ఈసీ ఎంఆర్ సేల్ డీడ్, ఫామ్ నంబర్ 10 మదర్ డీడ్ 11 స్కెచ్ టీపని సర్వే స్కెచ్ పీటీసీఎల్ కందాయ రషీద్ ఫ్యామిలీ సర్టిఫికేట్. టోటల్ వీటన్నిటి కోసం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆర్టీసీని చెక్ చేయాలి. ఆర్టీసీ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ టెనెంట్స్ అండ్ క్రాప్స్. ఆర్టీసీని పాని కూడా అంటారు. 1954 నుంచి ప్రజెంట్ వరకు ఓల్డ్ పానీని చెక్ చేసుకోవాలి. ఆర్టీసీలో టోటల్ ల్యాండ్ ఎంత ఉన్నది, అందులో ఫుడ్ ఖరాబ్ ఉన్నదా లేదా అనే విషయాన్ని సూచిస్తుంది. ఆర్టీసీలో ల్యాండ్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు, అందులో జాయింట్ పట్టా ఎంతమందికి ఉన్నదా అనే విషయాన్ని సూచిస్తుంది. లోన్స్ లేదా మార్టిగేజ్ ఉన్నదా లేదా అనే విషయాన్ని సూచిస్తుంది. ఆకారబంద్ అంటే ప్రాపర్టీ యొక్క సంపూర్ణ విస్తీర్ణం రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచడం జరుగుతుంది. ఇది ఆర్టీసీకి మ్యాచ్ అయి ఉంటుంది. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఒక ప్రాపర్టీ ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ అయిందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. లోన్, మార్టిగేజ్, కోర్టు కేసులు, స్టే ఆర్డర్లు, ప్రాపర్టీ మీద ఎలాంటి సమస్యలు ఉన్నా ఈసీలో చూపిస్తుంది. ఒక ప్రాపర్టీని కొనాలనుకుంటే సుమారు 30 నుంచి 40 ఇయర్స్ ఈసీని చెక్ చేసుకోవాలి. ఈసీలో ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఒక ప్రాపర్టీని కొనాలి. ఎంఆర్ అంటే మ్యూటేషన్ రిపోర్టు. ఒక ప్రాపర్టీని ఎవరి పేరు మీదకి అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆయన పేరును రెవెన్యూ రికార్డులో పొందుపరిచే ప్రక్రియను మ్యూటేషన్ అంటారు. సేల్ డీడ్ అంటే ప్రాపర్టీని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అధికారికంగా అమ్మినట్టు నిరూపించే రిజిస్ట్రేషన్ చేసిన పత్రాన్ని సేల్ డీడ్ అంటారు. ఇందులో ఆస్తి అమ్మకందారు పేర్లు, కొనుగోలుదారు పేర్లు, సాక్షిదారు పేర్లు మరియు ప్రాపర్టీ యొక్క టోటల్ వివరాలు ఉంటాయి. ఫామ్ నంబర్ 10 అంటే టోటల్ ఒక సర్వే నంబర్లో 10 ఇసాలు ఉన్నాయనుకుంటే సపరేట్గా ఒక ఇసా కోసం తెలియజేసేదాన్ని ఫారం నంబర్ 10 అంటారు. మదర్ డీడ్ అంటే ఆస్తి యొక్క మూల హక్కు పత్రము. ఇది ఓనర్షిప్ హిస్టరీని చూపించే ముఖ్యమైన డాక్యుమెంటు. ఈ ప్రాపర్టీకి మొట్టమొదటి యజమాని ఎవరనే విషయాన్ని సూచిస్తుంది. 11 స్కెచ్ అంటే ఒక సర్వే నంబర్లో ఉన్నటువంటి టోటల్ ల్యాండ్ను సర్వే చేసి అందులో నుంచి ఒక సపరేట్ పార్టిషన్ చేసేదాన్ని 11 స్కెచ్ అంటారు. దాన్ని ఎక్కువ ఉపయోగించేది అన్నదమ్ములు పార్టిషన్ చేసుకునే దానికోసం ఎక్కువ ఉపయోగిస్తారు. టీపని విలేజ్ మ్యాప్లో ఉన్నటువంటి 1 లేదా 2-3 సర్వే నంబర్లకు సర్వే చేసి సపరేట్గా మ్యాప్ గీసిచ్చేదాన్ని టీపని అంటారు. లేదా ఒక పెద్ద సర్వే నంబర్లో 2-3 టీపన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ టీపన్కి మరొక పేరు ఎఫ్ఎంబి ఫీల్డ్ మెషర్మెంట్ బుక్. సర్వే స్కెచ్ అంటే ల్యాండ్ యొక్క సర్వే నంబర్ మ్యాప్. సర్వే నంబర్ యొక్క ఖచ్చితమైన ఆకారాన్ని సూచిస్తుంది. సరిహద్దులను, పూర్తి విస్తీర్ణాన్ని తెలియజేస్తుంది. కాలిబాట లేదా బండి బాటను సర్వే స్కెచ్ సూచిస్తుంది. పీటీసీఎల్ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టన్ ల్యాండ్. ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వారికి అంటే ఎస్సీ ఎస్టీలకు జీవనోపాధి కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది. దాన్ని గ్రాంట్ ల్యాండ్ కూడా అంటారు. ఈ ల్యాండ్ను అమ్మడానికి కానీ గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ ఎలాంటి సందర్భాల్లో కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ల్యాండ్ ఓన్లీ వంశపరంపరంగా మాత్రమే ఉపయోగించుకునొచ్చు. కందాయ పావతి రసీదు ప్రభుత్వానికి పన్ను చెల్లించినాక ఇచ్చే పత్రాన్ని కందాయ పావతి రసీదు అంటారు. దీన్ని ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ అని కూడా అంటారు. ఇందులో వచ్చేసి పట్టదారు పేరు, సర్వే నంబర్, విలేజ్ పేరు, మనం ఎంత అమౌంట్ పే చేసినామో అమౌంటు, రిసిప్ట్ నంబరు, టోటల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం ల్యాండ్ ఎప్పుడైతే సేల్ చేస్తామో అప్పుడు అవసరపడుతుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్రాపర్టీ మీద ఫ్యామిలీలో ఎంతమందికి అధికారం ఉన్నదనే విషయాన్ని తెలుసుకోవాలి. టోటల్ ప్రాపర్టీ కరెక్ట్ పార్టిషన్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే కరెక్ట్ పార్టిషన్ కాకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఫ్యూచర్లో కేసు వేసే అవకాశాలు ఉన్నాయి.